యేసు ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రావడానికి మూడవ కారణం మార్కు సువార్త 10:45 ప్రకారము మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. మరి ఈ వాక్యం మనకేమి చెప్పుతున్నదండి? ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయడానికి వచ్చినాడు. అనేకులకు విమోచన క్రయధనముగా తన్ను తాను కల్వరి శిలువలో బలియాగముగా సమర్పించుకొని తన రక్తమును క్రయధనముగా హెచ్చించి మానవులను పాపము నుండి, సాతాను దాస్యము నుండి, పాప దాస్యము నుండి కొని విడిపించి పరలోక రాజ్యములో చేర్చడానికి, నిత్య జీవము ఇవ్వడానికి తన్ను తాను కల్వరి శిలువలో బలియాగముగా సమర్పించుకుని సర్వమానవాళిని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు. మరి మానవులందరూ దేవుని మార్గమును అతిక్రమించినారు, తప్పిపోయినారు. వారందరూ చెడిపోయినారు, అసహ్య కార్యములు చేస్తూ ఉన్నారు. మేలు చేయువాడు ఒకడు కూడా లేడు లోకములో. మేలు చేయువాడులాగా కనబడతాడు కానీ లోపల వాడు స్వార్థపరుడై స్వార్థంతో పనులు చేస్తూ ఉంటాడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించినాడు. మరి ఆయన పరిశీలిస్తే మానవులంతా ఎలా ఉన్నారంటే వారందరూ దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంటే ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. కాబట్టి అంత మాత్రమే కాకుండా దేవుడు సృష్టించిన మానవుడు చెడిపోయి దేవుణ్ణి స్తుతించకుండా, ఆరాధించకుండా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచిపోయి సృష్టాన్ని పూజించి పాపము చేసినారు. రోమపత్రిక 1:25 ప్రకారము వారు సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజించి దేవోగ్రతకు పాత్రులైరి. కాబట్టి దైవోగ్రతకు పాత్రులైనటువంటి వారు అలాగా కానీ మరణిస్తే వాళ్ళు నరకానికి పోవలసినదే. కాబట్టి మరి దేవుడు సృష్టించినటువంటి మానవుడు తన కుమారుడు గనుక, తన కుమార్తె గనుక వారు అలాగా పాపంలోనే ఉండి దైవోగ్రతతో వారు మరి చనిపోతే వారు పాతాళమునకు, నరకమునకు వెళ్ళవలసిన వారే ఉంటారు కనుక అది దేవుని చిత్తము కాదు. ఎవరినూ పాతాళానికి పోకూడదు, ఎవరినూ నరకానికి పోకూడదు. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొంది పరలోక రాజ్య వారసులుగా చేయబడాలని దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మరి మన పాపములన్నిటినీ ఆయన భరించి కల్వరి శిలువలో మనలను పాపము నుండి, శాపము నుండి విమోచించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అందుకనే మరి బైబిల్ ఏం చెప్తుందంటే జన్మకర్మ పాపములు చేసిన మానవుడికి మరి ఆ పాపం నుండి విమోచన కలగాలంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం లేదు. హెబ్రీ పత్రిక 9:22 ప్రకారం. కాబట్టి ఆ అట్టి రక్తము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన రక్తముగా ఉండవలను. పరిశుద్ధమైన రక్తము లోకములో ఎక్కడా లేదు. అందుకనే దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తమును అనేకుల పాపముల కొరకు చిందించి పాప పరిహారార్థ బలిగా తన్ను తాను కల్వరి శిలువలో సమర్పించుకుని తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చి ఆయన యందు విశ్వాసముంచినటువంటి వారిని విమోచించి పాపం నుండి, శాపం నుండి విమోచించి నూతన సృష్టిగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేసినారు. అందుకనే మరి యోహాను సువార్త 1:12 ప్రకారము ఆయన నామమందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు ఆయన కుమారుడుగా చేయబడతాడు అని చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా యోహాను యేసు ప్రభువారిని చూసి
ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాడు. యోహాను సువార్త 1:29. కాబట్టి ఆయన లోక పాపములు మోసుకుని పోవడానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని రక్షించి తప్పిపోయిన వారిని అందరినీ దేవుని చిత్తానుసారముగా నడిపించి నిత్య జీవములో ప్రవేశింపజేయుటకు తన్ను తాను అనేకులకు విమోచన క్రయధనముగా సమర్పించుకొనడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన సమర్పించుకున్నాడు. మనందరి పాప పరిహారార్థ బలిగా ఆయన తన్ను తాను కల్వరిలో సమర్పించుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తాం. కాబట్టి మనందరము ఆ యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి నూతన సృష్టిగా చేయబడి సాతాను శక్తుల నుంచి విడుదల పొంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, దేవునితో సదాకాలము నిలిచి ఉండడానికి దేవుడు మనందరికీ అట్టి కృప దయచేయునుగాక. అందరము ఆయనందు విశ్వాసం ఉంచుదుముగాక. ఆమేన్.